హరీష్ రావు గారు ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పారు. ఏ రకంగా సింగరేణి సంస్థలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరూ కలిసి పెద్ద కుంభకోణానికి ఎట్లా తెరలేపారు, ముఖ్యంగా ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అని పెట్టి ఏ రకంగా పెద్ద ఎత్తున ఈ కుంభకోణానికి తెరలేపారు అని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టంగానే వారు హడావిడిగా మరి ఏదో రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళ వాటాలు పంపకాల పంచాయతీల్లో గొడవల్లో భాగంగా మొత్తానికి దొంగలు దొరికి ఒక టెండర్ రద్దు చేశారు. హరీష్ రావు గారు వివరంగా డిమాండ్ చేసినారు. నిన్న ఒక నైని కోల్ బ్లాక్ లోనే కాదు, గతంలో గత 10 సంవత్సరాలు -10, -22% కు మరి సింగరేణి సంస్థలో టెండర్లు పోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి అనే ఆయన నాయకత్వంలో ఆయన కింగ్ పిన్ గా ఈరోజు డైరెక్ట్ గా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్, అంటే నువ్వు టెండర్ వేయాలి అనుకుంటే నువ్వు సైట్కి రావాలి, మమ్మల్ని కలవాలి, నీకు సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయడానికి అర్హుడు అనే ఒక విచిత్రమైన చెత్త నిబంధన తెచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని హరీష్ రావు గారు నిన్న పొద్దున డీటెయిల్డ్ గా ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టంగానే సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చినారు. ఈ నోటీసులు, ఈ కేసులు ఇవేవి మాకు కొత్త కాదు, ఎన్నో చూశాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో లాస్ట్ 2 years మీరు టైంపాస్ చేస్తూనే ఉన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నారు, ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. ఇప్పటి వరకు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, జాగ్రత్తగా చూస్తా ఉన్నారు. కొన్ని రోజులు కాళేశ్వరం కేసు అని, కొన్ని రోజులు ఫార్ములా కేసు అని, కొన్ని రోజులు గొర్రెల కేసు అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, ఓ డ్రామా ఏదైతే ఒక అంతులేని కథలాగా సాగుతా ఉన్నదో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అన్ని గుర్తుపెట్టుకుంటారు. మేము నీ కేసులకు భయపడము, నువ్వు చేసే ఈ ఉడత ఊపులకు భయపడము, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఈ సింగరేణి కుంభకోణం ఏదైతే జరిగిందో దీనికి ఖచ్చితంగా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం, కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు, ఇందులో మీకు వాటా లేకపోతే, ఈ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం లేకపోతే వెంటనే స్పందించండి. ఆధారాలతో సహా మీకు మొత్తం విషయం చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉంటే మీరెందుకు స్పందించట్లేదు? మీరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా 49% వాటా సింగరేణి సంస్థలో ఉన్నది. కాబట్టి మీరు వెంటనే స్పందించాలి. ఈ కుంభకోణం మీద ఏదైతే రేవంత్ రెడ్డి గారి బావమరిది కింగ్ పిన్ గా ఉండి ఫోన్లు చేసి, రేవంత్ రెడ్డి గారి బావమరిది ఫోన్ తీయండి, ఆ ఫోన్ మొత్తం కాల్ డీటెయిల్స్ అన్ని తీయండి, మీకు దొరికిపోతాడు అడ్డంగా. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్ గా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అని ఒక పనికిమాలిన నిబంధన పెట్టారు. అంటే ఏంటి? ఇప్పుడు మీరు సాధారణంగా టెండర్ వేయాలంటే ఎవరైనా సరే హైదరాబాద్లో కూర్చొని కూడా కావాలంటే అరుణాచల్ ప్రదేశ్లో టెండర్ వేసుకోవచ్చు. కానీ సింగరేణి సంస్థ పెట్టిన నిబంధన ఏంటి అంటే మీరు సైట్కి రావాలి, సైట్కి వచ్చినట్టుగా సర్టిఫికేట్ మేము ఇస్తేనే మీరు టెండర్లో పాల్గొనొచ్చు అనే ఒక పనికిమాలిన నిబంధన పెట్టారు. భారతదేశ చరిత్రలో ఎవరూ పెట్టలేదు. ఆ నిబంధన పెట్టిందే వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళని బెదిరించడానికి, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా, వాళ్ళు మాట వినకపోతే బ్లాక్మెయిల్ చేయడానికే ఆ నిబంధన పెట్టారు. దానికి అనుగుణంగానే ఇప్పటికీ 6-7 వేల కోట్ల కాంట్రాక్టులు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి, బట్టి గారి సన్నిహితులకు వాళ్ళు ఇచ్చుకున్నారు. అందుకే నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు స్పందించండి, ముందుకు రండి, లేకపోతే ఖచ్చితంగా మీకు కూడా ఈ పాపంలో వాటా ఉంది అని ప్రజలు అనుకుంటారు. ఇది కాంగ్రెస్ బీజేపీ యొక్క అక్రమ సంబంధంతో జరుగుతున్న ఒక దుర్మార్గమైన స్కాము. దీనికి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో పోతాం, అవసరమైతే న్యాయస్థానం తలుపులు తట్టడానికి కూడా వెనుకాడు.